గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీలు వీళ్ళు ఏ దానాలు చేసుకోవచ్చు? వాళ్ళ చేతులతో దానాలు చేసుకోవచ్చా? చేయకూడదా? ఇప్పుడు మనకి గర్భిణి అనగానే ఆ స్త్రీకి దివ్యత్వాన్ని ఇస్తాడు భగవంతుడు. మామూలుగా అప్పటి వరకు మామూలుగా ఉన్నటువంటి స్త్రీ గర్భిణి అయిన తర్వాత ఆదిపరాశక్తి యొక్క పరిపూర్ణ శక్తులన్నీ కూడా ఆమెలో జాగృతమవుతాయి. జాగృతమై ఆమెలో మాతృత్వం యొక్క అనుభూతిని రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. భర్త మీద ఎంతో ప్రేమతో ఉంటుంది. మొట్టమొదట గర్భిణి అయిన తర్వాత పిల్లాడి మీద ప్రేమ, కొత్త ప్రేమ కన్వర్ట్ అయిపోద్ది భర్త మీద ప్రేమ. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల మీద ప్రేమతో మనం భర్తను నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేశారని అనుకుంటారు, కానీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. కానీ పిల్లల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. అది కేవలం మనిషినే కాదు, గర్భిణీ జంతువైనా సరే, పిల్లైనా సరే, కుక్క అయినా సరే, పంది పిల్ల అయినా సరే, పంది అయినా సరే. ఇప్పుడు మనం గర్భిణీగా ఉన్నప్పుడు గర్భస్రావాలు అయ్యేటటువంటి వస్తువులు మనం దానం చేయకూడదు. ఏమిటా వస్తువులు? ఎవరికి కూడా ఉప్పు దానం చేయకూడదు. అలాగే ఇతరులకి మనము నూనె దానం చేయకూడదు. ఇతరులకి మనము పాలు, పెరుగు ఇలాంటివి దానం చేయకూడదు. ఇవి చేయడం వల్ల ఇవన్నీ కూడా శనికి సంబంధించినటువంటివి. ఆయిల్, ఉప్పు ఇవన్నీ కూడా. మరి ఈ పాలు ఇవన్నీ కూడా చంద్రుడికి సంబంధించినటువంటివి, తెలుపు వస్తువులు. దానాలు చేయాలి ఖచ్చితంగా. గర్భిణీ కాదు, ఎవరైనా సరే దాన ధర్మాలు చేయాలి. మరి ఇటువంటి వస్తువులు మనం ఎందుకు దానం చేయకూడదు అని అంటే, ఈ యొక్క వీటికి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు చక్కగా మనకి పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి వాళ్ళకి బట్టల వస్త్రదానాలు చేయొచ్చు. ఆ తర్వాత పుస్తక దానాలు చేయొచ్చు. అలాగే 5వ నెల దాటిన తర్వాత నవధాన్యాల దానాలు అనేటటువంటివి నిషిద్ధం. దైవారాధనకి, దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళడం నిషిద్ధం. కొండల మీద అప్పట్లో దేవాలయాలు ఉండేవి కాబట్టి అక్కడ వెళ్ళకూడదు. అందువలన వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇతరులకు ఇవ్వడం నిషిద్ధం. కాబట్టి ఏవైతే ఈ 5వ నెల తర్వాత జీవి అందులో లోపల వాడు పుడతాడు, పెద్దవాడు అయిపోతాడు కాబట్టి మైల అనేటటువంటిది లోపల ఉంటుంది. మళ్ళీ డెలివరీ అయ్యి 11 రోజులు శుద్ధి అయ్యేదాకా కూడా. కాబట్టి అందువలన మనము వీటికి మనం ఈ చెప్పుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఈ యొక్క నిత్యకృత్యంలో మనం చేసేటటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో, గోదానము, భూదానము ఇలాంటి దానాలన్నీ కూడా మహిళలు చేయొచ్చు, గర్భిణీ స్త్రీలు. ఇక ఈ యొక్క ఉప్పు ఇలాంటివి మనం చేయకూడదనమాట. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క గర్భిణీ స్త్రీ శిశువు బాగుండాలి అంటే ఆశీర్వాదాలు కావాలి. దానాలు ఎందుకు కొన్ని వస్తువులకి మనం చేయకూడదంటే, మనము ఎంత ఇచ్చినా సరే అవతల దానం యొక్క ప్రమార్థం ఏమిటండి? సంతృప్తి పడాలి అవతల వస్తువు, అవతల వ్యక్తి. దానం చేసుకొని ఆశీర్వదించాలి. సుఖంగా ఉండమ్మా నువ్వు, నీ బిడ్డ, పుట్టబోయే బిడ్డ అని అనాలి. అది ఏ వస్తువులు ఇస్తే నువ్వు అవతల వాడికి సంతృప్తిగా రాదో అటువంటి వస్తువులు నువ్వు ఇవ్వకూడదు అనమాట. ఇది బండ గుర్తు. అంటే అన్నం పెడతావు నువ్వు, అన్నం పెడితే బ్రహ్మాండంగా వాడికి ఎంత పెట్టాలన్నా కడుపు నిండిపోతుంది. ఇది పెట్టచ్చు నువ్వు. అందులో కూడా మళ్ళీ నాకు ఇష్టమైన కూరలు కావాలనుకునేటటువంటి దురాశపరులు కూడా ఉంటారు. కాబట్టి అలాంటివి కాకుండా ఏ వస్తువు ఇస్తే నువ్వు అవతల వాళ్ళ నుంచి తృప్తి వచ్చి తృప్తిగా ఆశీర్వదిస్తారో ఆ వస్తువులు మనం దానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఆశీర్వాదంతో పిల్ల, బిడ్డ వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు. శుభమస్తు.